ఇస్తే డిపాజిట్ వెనక్కి ఇవ్వాలి, ఇవ్వట్లేదన్నది వారి తాలూకు ఉద్దేశం. దానికి క్లారిటీ సరిపోద్ది. అధ్యక్ష, ఈ కాషన్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి 2021 వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా. వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తిరుమలలో ఉన్న గదులు 7,600 గదులు అధ్యక్ష. కానీ తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం 60,000 కనీసం వస్తున్నారు అధ్యక్ష రోజుకి. 7,600లో సామాన్య భక్తులకి 6,200 గదులు కేటాయించారు అధ్యక్ష. ఇవి మాత్రం సామాన్య భక్తులకి అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. వివిఐపీలకు కానీ విఐపీలకు కానీ ఇచ్చేది 1,400 గదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాషన్ డిపాజిట్ పెట్టిన దానివల్ల ఈ గదులు గతంలో కాషన్ డిపాజిట్ లేనప్పుడు అధ్యక్ష డబ్బుతో దీన్ని పోల్చలేము, కానీ భక్తుల యొక్క ఆక్యుపెన్సీ పర్సంటేజ్ చూస్తే కాషన్ డిపాజిట్ లేనప్పుడు 64% ఆక్యుపెన్సీ చూపించింది అధ్యక్ష. కాషన్ డిపాజిట్ పెట్టాక 100% ఆక్యుపెన్సీ చూపిస్తుంది అధ్యక్ష. దీనికి తేడా ఏంటంటే అధ్యక్ష, ఆ మొదట తీసుకున్నప్పుడు కాషన్ డిపాజిట్ లేకుండా మొదట తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రూమ్నే మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ 2-3 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి మన దగ్గర రికార్డ్ అవ్వటం లేదు అధ్యక్ష. దీనివల్ల టీటీడీకి ఆదాయం తగ్గింది, అలాగే భక్తులకి వచ్చేటువంటి వాళ్ళకి కూడా సరైన వసతి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీనిలో ఇంకొక విచిత్రం కూడా ఏంటంటే పోయేటప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకెళ్ళిపోయింది. దానివల్ల ఆ ఎవరైతే అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ దానికి ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ మీద ఈ భారం వేశారు అధ్యక్ష. వాళ్ళ చేత ఈ అయిన ఖర్చు అంతా కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి జమ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి టీటీడీ ఎంప్లాయీస్ మీద కూడా ఈ భారాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కాషన్ డిపాజిట్ పెట్టడం కానీ ఇటీవలనే ఫేషియల్ ఐడెంటిటీ పెట్టడం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది అధ్యక్ష. ఫేషియల్ ఐడెంటిటీ తప్పనిసరిగా ఉండాలి అనే దానిలో మనం కూడా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కొంతమంది నేను ముందు చెప్పాను అధ్యక్ష, ఒక రోజుకని గది రెంట్ కట్టి 2 రోజులు 3 రోజులు కూడా వాడుకుంటే తెలియని పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష.
కాబట్టి ఇవాళ ఈ కాషన్ డిపాజిట్ పెట్టడం వల్ల ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్ వస్తూ ఉంది, ఎక్కువ ఆక్యుపెన్సీ పర్సంటేజ్ వచ్చింది, 100% ఉంది. కాబట్టి తప్పనిసరిగా అదే ఫాలో అవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు ఏదైనా స్పెసిఫిక్గా ఎవరికైనా వారికి ఇవ్వలేదు అని అంటే దాన్ని మనం కరెక్ట్ చేయడానికి కూడా దాన్ని ఇటీవల చేయడం జరుగుతుంది. అధ్యక్ష తమ దృష్టికి ఇది పంపిస్తాను అధ్యక్ష. ఇక్కడికి నిన్న మన సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది మేము కట్టాము, మాకు ఇంకా కాషన్ డిపాజిట్ రిటర్న్ రాలేదని అన్నారు అధ్యక్ష. రాలేదని అంటే వాళ్ళ నంబర్ తీసి పంపించిన దానివల్ల ఇమీడియట్గా వాళ్ళకి రావడం జరిగింది. అంతకు ముందు కూడా వచ్చిన ఇది ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం అక్కడి నుంచి వీళ్ళకి మెసేజ్లు ఇస్తాం అధ్యక్ష. 7 రకాలుగా మెసేజ్లు పంపిస్తున్నారు. కాషన్ డిపాజిట్ రిటర్న్ చేశాను, ఆ 7 రకాలు కూడా SMS ద్వారానే వచ్చినాయి అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ SMS పంపించేటువంటి వ్యవస్థలో అక్కడ ఆ యొక్క కొండల పైన ఉన్నటువంటి టెరైన్ వల్ల సరైనటువంటి సిగ్నల్స్ లేవు. ఒక్కొక్కసారి భక్తులు టెంపుల్లోకి వెళ్ళడము లేకుంటే ప్రయాణంలో ఉండడంతో ఈ సిగ్నల్స్ అందకపోవడం వల్ల మెసేజ్లు సరిగ్గా పోవట్లేదు అధ్యక్ష. ఇప్పుడు SMS ద్వారా దాన్ని మార్పు చేసి వాట్సాప్ మెసేజ్లు కానీ పంపిస్తే ఇది ఒకవేళ ఆ సమయంలో కాకపోయినా తర్వాత 1 గంట 2 గంటల తర్వాత కూడా ఆ యొక్క భక్తుడికి వాట్సాప్ మెసేజ్ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా ఇప్పుడు పంపించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అలాట్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ కాషన్ డిపాజిట్స్ ఎలా రిటర్న్ చేస్తున్నాం అనేటువంటి విషయంలో ఇటీవల జరిగిన ఈ రిసిప్ట్ కూడా తమ దగ్గరికి పంపిస్తాను అధ్యక్ష. తమరు కూడా చూడొచ్చు. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రులు పర్యాటక ప్లీజ్ టైం కొరకు కావాలండి సార్. కూర్చొని సార్ చాలా అవకాశాలు ఇస్తాము.